ఇప్పుడైన వార్త ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ పైన కొత్త మార్గదర్శకాలు విడుదల. ఇక గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటని కూడా మనం వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందన్నమాట. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలకైతే వెళ్ళిపోదాం. సో, ఇప్పుడు ఏం జరుగుతుందంటే గ్యాస్ సిలిండర్ అనేది గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ బుకింగ్ పైన కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది కదా! అయితే గ్యాస్ సిలిండర్ సంబంధించి బుక్ చేయగానే 2, 3 రోజుల్లోనే మీ ఇంటికి డోర్ డెలివరీ అవుతుందని అంటున్నారు. అయితే సిలిండర్ డెలివరీ కాగానే డెలివరీ బాయ్స్ అనేది అదనంగా ఏం చేస్తారంటే వసూలు చేస్తూ ఉంటారనమాట. సో, ఈ గ్యాస్ కొరత క్రమంగా ఎక్కువ డబ్బులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ బుక్ చేసుకునేటప్పుడు ఇక్కడొచ్చేసి మనకు రేటు ఒకేలా ఉంటే ఇప్పుడు ధర అనేది పెరగడం జరిగిందని చెప్తున్నారనమాట. ఎక్కువ గనక చెల్లించాలని చెప్పేసి కోరుతూ ఉంటారు. సో, అలాగే ఇంటికి తెచ్చి మరి ముఖ్యంగా ఇచ్చినందుకు గాను అదనంగా డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇవ్వకపోతే కస్టమర్ల పైన గొడవ, వాగ్వాదానికి దిగడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా! అలాంటి సమయంలో మీరు ఫిర్యాదు కూడా చేయవచ్చు. టైంకి రాకపోయినా లేదంటే ఇలాంటి రూ. 1 కూడా ఎక్కువ అనేది ఇవ్వకండి. ఒకవేళ డెలివరీ చేసినందుకు గాను కస్టమర్‌లకు రూ. 1 కూడా చెల్లించాల్సిన అవసరం అయితే లేదనమాట. సో, గ్యాసు సిలిండర్ కంటే అదనంగా పైసలైతే అడుగుతున్నారు కాబట్టి నిబంధనల ప్రకారం గ్యాస్ ఏజెన్సీలు ఉచితంగా డోర్ డెలివరీ అనేది చేయాలనమాట. గ్యాస్ సిలిండర్ ఎంత అయితే ఉందో అంతవరకు మాత్రమే డబ్బులనేది తీసుకోవాలి. డెలివరీ బాయ్స్ ఏదైతే ఉన్నాయో అదనంగా డిమాండ్ చేస్తే మీరు ఫిర్యాదు చేయండి. ఇక డెలివరీ బాయ్ కూడా మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ డెలివరీ బాయ్ డబ్బు అడిగితే ఫిర్యాదు చేసేందుకు గ్యాస్ ఏజెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ ప్రవేశపెట్టాయి కాబట్టి దీంతో డెలివరీ బాయ్స్ ఎక్కువ అడిగితే ఫిర్యాదు చేయాలని చెప్పేసి గ్యాస్ టోల్ ఏజెన్సీలు అయితే చెప్తూ ఉన్నాయన్నమాట. టోల్ ఫ్రీ నంబర్‌లు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇక్కడ వచ్చేసి మనకు నెంబర్ అయితే ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. 180023335555 నెంబర్ కాల్ చేసి కస్టమర్‌లకు ఫిర్యాదు చేయవచ్చు. ఇక ఇండియన్ గ్యాస్ కస్టమర్‌లకు కూడా 7718955555 భారత వినియోగదారులకు సంబంధించి 18002244 అదేవిధంగా హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులకు సంబంధించి 92 అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు 22201122 నెంబర్‌కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చనమాట. ఇక ఫోన్ అనేది చేసిన మీ సమస్యల పరిష్కారం కాకపోతే కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో హ్యాండిల్స్ ద్వారా కూడా ఫిర్యాదు అనేది చేయవచ్చు. సో, ఇక ఈ నెంబర్‌కి కాల్ చేసి మనం ఎందుకంటే ఎంఓపీఎన్‌జీ ఈ సేవ సోషల్ మీడియా అకౌంట్ మీ సమస్య ఫేస్‌బుక్ లేదా అదేవిధంగా ఏదైతే ఎక్స్ ద్వారా ట్యాగ్ చేయడం, ఫిర్యాదు చేయడం అనేది. సో, ఇక అప్పటికే మీరు స్పందన రాకపోతే నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ వెబ్‌సైట్ సంప్రదించాలి. ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి రిజిస్టర్ గ్రీవెన్స్ క్లిక్ చేయాలి. సైన్ అస్‌పై క్లిక్ చేసి మీ నెంబరు, పేరు, మెయిల్ ఐడీ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. తర్వాత మొబైల్ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. ఆ తర్వాత గ్రీవెన్స్ ఫారంలో మీ గ్యాస్ కనెక్షన్ నెంబరు, గ్యాస్ ఏజెన్సీ సమస్యలు ఇవన్నీ కూడా రాయాలన్నమాట. ఉంటే బిల్లు అప్లోడ్ చేయండి. తర్వాత సబ్మిట్ చేస్తే గ్రీవెన్స్ నెంబర్‌కి అయితే వస్తుందని చెప్తున్నారు. సో, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కువ గనక అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు రూ. 500కు గ్యాస్ సిలిండర్ అయితే అందిస్తున్నారు. సో, అంతకన్నా ఎక్కువ పైసలు అడుగుతారు. సో, ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే సబ్సిడీ అయితే వస్తాయి. కొన్ని సిలిండర్‌కి మాత్రమే వర్తిస్తాయి కాబట్టి మీరు ఏ రకమైన సిలిండర్ వాడుతున్నారు, ఇక ఏ కంపెనీకి సంబంధించి ఎంత తీసుకుంటున్నారు, డెలివరీ బాయ్స్ ఇలాంటివి అడుగుతున్నారా ఏంటి? అదేవిధంగా మొత్తానికి కేంద్రం నుంచి కొత్త అప్డేట్స్, కొత్త మార్గదర్శకాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ కూడా ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా వెంటనే వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుందనమాట. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.